కేసీఆర్ కుటుంబం జైలుకి వెళ్ళడం ఖాయం. బాబోయ్, కేసీఆర్ కుటుంబం జైలుకి వెళ్ళడం ఖాయమంట. ఎవరంటున్నారు ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు కింద గెలవదు. రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అండ్ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే, కాంగ్రెస్ ప్రచారక ధోరణిలో క్లారిటీగా బీఆర్ఎస్కు ఒక్క సీటు కింద రాదు. కేసీఆర్ ఫ్యామిలీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కు ఎప్పుడైతే జాతీయ పార్టీని చేద్దామనుకున్నదో అది అయినప్పటి నుంచి మొత్తము కేసీఆర్ కుటుంబం మొత్తం ఎంత పెద్దగా తెలంగాణను లూటు చేసిన ఘనత ఉందో వాళ్ళందరినీ జైలుకు పంపించడానికి పూనుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని ఈ విషయంలో కేసీఆర్ కుటుంబం జైలుకి వెళ్ళడం ఖాయం అంటున్నారు. తర్వాత అధికార దుర్వినియోగంలో రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్ళక తప్పదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో, రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని పెద్దంబర్పేట అబ్దుల్లాపూర్ మెట్లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ఏమంటున్నారంటే, రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు చాలా దుర్వినియోగంతో అవినీతి పాలన చేసేసి మొత్తం కుటుంబం అంతా బ్రహ్మాండంగా దోచుకున్నారు. ఇక్కడ దోచుకున్న పార్ట్స్ చూస్తే పేపర్ లీకేజ్లో కేటీఆర్, సారా లీకేజ్లో కవిత, తర్వాత మొక్కల గురించి నర్సరీలో సంతోష్, తర్వాత మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో హరీష్ రావు, తర్వాత కేటీఆర్ మళ్ళా తిరిగి ఈ పేపర్ లీకేజ్ అయినాక ఫోన్ ట్యాపింగ్, ఈ విషయాల్లో మొత్తము కేసీఆర్కు ఎర్రబల్లిలో సంపాదించిన ఆస్తి పరికరాలు మొత్తం ఎట్లా అంటే ఫామ్ హౌస్ 40 ఎకరాల ల్యాండ్ ఈరోజు 624 ఎకరాలను తయారు చేసి యాదగిరిగుట్ట నుంచి నేరుగా ఫామ్ హౌస్లకు దారి తీయడము, తర్వాత మేడిగడ్డ బ్యారేజీలో నుంచి డైరెక్ట్గా ఒక కాల్వ ప్రవేశం పెట్టడము, దాంట్లో నుంచి డైరెక్ట్గా వాటర్ రావడము, అంటే ఇవన్నీ ప్రజలకు చూపించకుండా బంద్ పెట్టేసి ప్రజలను మొత్తము మోసపూరితంగా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఒక ఘనంగా తొక్కిపారేసిన ఘనత వీళ్ళది, కల్వకుంట్ల కుటుంబానిది. ఈ విషయాల్లోకి వచ్చేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఏమంటున్నారు అంటే, వీళ్ళు ఎంత అన్యాయంగా ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మొత్తం అన్ని నిలువున దోచుకున్నారు కాబట్టి, 10 సంవత్సరాలు ఈ నియంత పాలన చేశారు కాబట్టి వీళ్ళను కేసీఆర్ కుటుంబాలను మొత్తాన్ని జైలుకు పంపించాలి, జైలుకి వెళ్ళడం ఖాయము. రేపు జూన్ 4 తారీఖు అయిపోయిన తర్వాత ఇంచుమించు సర్పంచ్ ఎలక్షన్లు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతాయి కాబట్టి అంత లోపలనే వీళ్ళందరినీ జైలుకు పంపిద్దామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. చూడాలి. తర్వాత ఈ ప్రచారం విషయంలో చౌటుప్పల్ అండ్ రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని పెద్దంబర్పేట అబ్దుల్లాపూర్ మెట్లో నిర్వహించిన రోడ్ షోలో ఈయన రాజగోపాల్ రెడ్డి కరెక్ట్గా కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడడం జరిగింది. తర్వాత ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ కుమార్తె కవిత తిహార్ జైల్లో ఉన్నారు. అంటే మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు బిడ్డే తెలంగాణ ఆత్మగౌరవాన్ని జై తెలంగాణ నుంచి ఢిల్లీ తిహార్ జైల్లో, ఢిల్లీ తర్వాత 7 కిలోమీటర్లో తిహార్ జైలు, ఆ తిహార్ జైల్లో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఇలా కటకటాల పాలైపోయి తెలంగాణను మొత్తం మోసపూరితంగా మోసం చేసిన ఘనత ఎవరిది? అమ్మగారిది అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటుంది, కాంగ్రెస్ పార్టీ అంటారు. మాకు సంబంధం లేదు ఈ విషయంలో. తర్వాత ఈ విధంగా లక్షల కోట్లు ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంది తెలంగాణ ప్రజలు అంటున్నారు. అవును, దోచుకున్నది కాబట్టి అంటున్నారు. ఈ అవినీతిని బయటికి తీయవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ తప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ బయటికి తీయాలంటున్నారు. అది ఎంతవరకు కరెక్టు? తీయాలి. తప్పు చేసినప్పుడు ఎవడైనా పర్వాలేదు, ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోవాలి. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ ఆగం చేసి అప్పులపాలు చేశారు అని మండిపడ్డారు. అంటే మిగులు రాష్ట్రాన్ని ఉంటే ఈరోజు కడుపులో ఉన్న చిన్న పిల్లోడైనా పర్వాలేదు, బయటకు వచ్చే వరకు అప్పులపాలు చేశారు. ఆ మిగులు రాష్ట్రాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న ఘనత కల్వకుంట్ల ఫ్యామిలీది. కాబట్టి ఈ మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ ఆగం చేసి అప్పులపాలు చేశారని ప్రచారంలో మండిపడ్డారు. తర్వాత
ఉమ్మడి ఏపీలో హైదరాబాద్లో వచ్చిన ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేసేవారన్నారు. తర్వాత ఇది అంతా బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ చేతికి అప్పగిస్తే పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్లుగా తుగ్లక్లాగా పాలన చేశారని, కూలిపోయే ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. అంటే ఈయన విషయం ఏంటంటే అప్పుడు 70-80 సంవత్సరాల కింద కట్టిన శ్రీశైలం అయినా, తర్వాత నాగార్జున సాగర్ అయినా కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వంలో ఇంత బ్రహ్మాండంగా కట్టిరు. ఇప్పటికీ ఏ స్క్రాచెస్ లేదు, ఏ క్రాక్ లేదు, ఏ పర్రెలు లేవు. తర్వాత మళ్ళీ వీళ్ళు కట్టిన ఇప్పుడు ఈ 10 సంవత్సరాల 138 కోట్ల బడ్జెట్తో కట్టిన మేడిగడ్డను ఇంత క్రాక్ అయిపోతే పట్టించుకునే నాదుడు లేక పిచ్చోడు చేయికి రాయి ఇచ్చినట్లుగా ఈ తుగ్లక్ పాలన చేశారు, నియంత పాలన చేశారు, నవాబ్ సర్కారు చేశారు. 300 సంవత్సరాల కింద ఔరంగజేబు ఎలా ఉండేనో ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకొని ఇట్లాంటి ప్రాజెక్టులు కట్టి కమిషన్లకు ఆశపడ్డ రాష్ట్రంలో కాంగ్రెస్ 14 లోక్సభ స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. వాళ్ళు చేసిన మోసాలకు ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసి కాంగ్రెస్కు 14 లోక్సభ స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 10 ఏళ్ల పాటు ప్రజా వ్యతిరేకత నియంతృత్వ పాలన సాగించిన బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని అన్నారు. అంటే ఒకరికొకరు ఏమనుకుంటున్నారంటే బీజేపీ ఒక సీట్లు 10-12 వస్తాయంటది, కాంగ్రెస్ ఏమో 14 సీట్లు వస్తాయంటున్నది, బీఆర్ఎస్ ఏమో 12 సీట్లు వస్తాయంటున్నారు. మరి తెలంగాణ ప్రజలను ఎవరిని గెలిపించుకుంటారు? ఉన్న 17 సీట్లలో ఎవరికి అధికారం చేజెక్కిస్తారు? తర్వాత ఈ విషయంలో చూద్దాం. తిరిగి మరి కాంగ్రెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటుండే ప్రచారంలో వీళ్ళు చేసిన నియంత పాలన గురించి, వీళ్ళు చేసిన అవినీతి గురించి, వీళ్ళు చేసిన పూర్వం వీళ్ళ ఆస్తులు అప్పులు మొత్తం ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్లో 14 లోక్సభ స్థానాలను గెలిపించుకుందామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి 10 ఏళ్ల పాటు ప్రజలు వ్యతిరేక నియంత్రణతో పాలన సాగించిన బీఆర్ఎస్కు ఒక్క సీటు కింద రాదంటున్నారు. ప్రజలు రాదంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు రాదంటున్నారు. చూడాలి మరి రేపు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ రెడ్డిని గెలిపించుకుని వస్తామని సీఎం రేవంత్ రెడ్డికి మాట ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అంటే 17 నియోజకవర్గాలలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుండంటే ఒక్కొక్క ఏరియాలో ఒకరికి ఇన్ఛార్జిగా ఇచ్చాడు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి భువనగిరి ఇచ్చారు. భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఇక్కడ కంటెంట్ చేయబెట్టిండు. ఆ సీటు మొత్తం ఖచ్చితంగా గెలిపించేంత వరకు రెస్పాన్సిబిలిటీ బాధ్యతారహితం అతనిదే అంటున్నారు. కాబట్టి అతను ఏమంటున్నాడు, రేపు మేము కిరణ్ రెడ్డిని గెలిపించుకుని వస్తానని సీఎం రేవంత్ రెడ్డికి మాట ఇచ్చిన, కాబట్టి నేను ఇక్కడే ఉంటా, ఇదే ప్రజలతో ఉంటా, గత కొంతకాలంలో ఈ పరిపాలనలో నాకు వాటా ఉంది, ఖచ్చితంగా ఈ గెలుపులో నేను నా చెయ్యి సీఎంకు నేను మాట ఇచ్చిన, కాబట్టి ఈ గెలుపులో నేను మాట ఇచ్చింది నిలబెట్టుకుంటా అనేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవడానికి రాష్ట్ర సీఎంకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి రైట్.